నన్ను క్షమించమ్మా. నేను నీకు అభికి ఉన్న బంధాన్ని అనుమానించాను. తను నీతో ఏవైతే అన్నాడో అది ఆ కార్పొరేటర్కి బుద్ధి చెప్పడానికే కదా. అభి అతని వైపే ఉన్నాడని కార్పొరేటర్ కనిపించాలని కదా. అది నీ ప్లానే కదా. అభి వెళ్లి స్టే ఆర్డర్ని తీసుకురావడం, అంతవరకు నువ్వు నాకేమీ చెప్పకూడదు అనుకున్నావుగా. కానీ నేను నిన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాను కదా. అత్తయ్య సరిగ్గానే చెప్పారు. నాకు ముందేమో టెన్షన్ పడే జబ్బు ఉండేది, ఇప్పుడు అనుమానించే జబ్బు కూడా వచ్చేసింది. ఎంతో మంచి అబ్బాయి. అతను ఎంత ప్రేమిస్తున్నాడంటే నీ కుటుంబం కోసం ఆ కార్పొరేటర్తో గొడవ పడ్డాడు. అలాంటిది నేను నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను. నేను నిర్ణయించుకున్నాను, ఇక ముందు నేనెప్పుడు కూడా నీకు అభికి ఉన్న బంధాన్ని అస్సలు అనుమానించను. నన్ను క్షమించమ్మా ప్రజ్ఞ. మీ అమ్మ నువ్వు క్షమిస్తావు కదా. అమ్మా, ఇప్పుడు మనం బావగారి గురించి ఆలోచించాలి. ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారు కదా. ఐఎమ్ షూర్ ఇది ఆ కార్పొరేటర్ ప్లానే అయి ఉంటుంది. హాల్ అతని చేతికి రాలేదు కాబట్టి కావాలనే బావగారిని రచ్చుకొట్టాడు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలమ్మా. పోలీసులు లాకప్లో అభిని కొడతారా? నీకు తెలుసా, పోలీసుల దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది తెలుసా. బెయిల్ రావడానికి తెల్లారిపోతుంది. ఆలోగా పోలీసులు అభిని ఏం చేస్తారో భయంగా ఉంది నాకు. మనం మాత్రం ఏం చేయగలం? అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను ఆయన దగ్గరికి వెళ్ళొస్తాను.